చదవాలని ఉండే ఎత్తు ఎదగాలని ఉండే, చదవాలని ఉండే ఎత్తు ఎదగాలని ఉండే, కలిసి రాని కాలమే నన్ను కష్టాల పాలు చేసే. చదవాలని ఉండే ఎత్తు ఎదగాలని ఉండే, కలిసి రాని కాలమే నన్ను కష్టాల పాలు చేసే. పేదరికం పాడుగాను వంటి పెట్టుకొని ఉండే, పేదరికం పాడుగాను వంటి పెట్టుకొని ఉండే, ఇంటి పెద్ద మా నాన్నను మంచాన పడవేసే. చదవాలని ఉండే ఎత్తు ఎదగాలని ఉండే, కలిసి రాని కాలమే నన్ను కష్టాల పాలు చేసే. చదువులమ్మ నాకెంతో సన్నిహితంగుండే, అక్షరమే నాలో నానువనువున నిండి ఉండే. చదువులమ్మ నాకెంతో సన్నిహితంగుండే, అక్షరమే నాలో నానువనువున ఉండి ఉండే. పేదరికం పాడుగాను వంటి పెట్టుకొని ఉండే, ఇష్టమైన నా చదువును కష్టంగా వదిలేస్తే. ఇట్లా రాసుకున్నా. ఇది చాలా మందికి మధ్యలో చదవాలని ఆశ ఉండి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకు, నిరుపేదలందరూ కూడా ఇలాంటి పాట. అంతే నీ సమస్యని పాట రూపంలో రాసిన. మరే నువ్వు పనికాడ గిట్ట ఎవరైనా గట్టిన పోరగాలు కలిసి వాళ్ళకి ఏమైనా చదువుకోరా అని చెప్తావా? ఖచ్చితంగా చెప్పాలి. మా దగ్గరకు వచ్చే పెయింట్ పిల్లలకు కూడా నేను అదే చెప్తుంటా. మేము చదవకనే మధ్యలో ఆగిపోయి ఇలా కష్టపడుతున్నాం, మీరన్నా మంచి చదువుకోండి, పనులు మానుకోండి అని చెప్పి చెప్తుంటాను. చెప్పాలి, నీ బాధ్యతగా చెప్పాలి. మనం పడ్డ కష్టం పక్కలు పడవద్దు చెప్తుంటాను. అంటే నాకు చదువు బంద్ చేసిన తర్వాత మా సైన్స్ టీచరు లక్ష్మీనారాయణ సార్ అని మా గురువు గారు నన్ను ప్రోత్సహించి, ఎందుకురా మంచి చదువుకుంటావు, చదువు ఎందుకు మధ్యలో బంద్ చేసుకున్నావు, చదువుకోరా అని చెప్పి ప్రోత్సహించాను మా సారు.